నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రకృతి విపత్తులు అంటే సునామీలు కానీ, భూకంపాలు కానీ, లేకపోతే తుఫాన్లు, భారీ తుఫాన్లు వచ్చి ఎక్కడికక్కడ కొట్టుకుపోవటం, ఇలాంటివన్నీ వాటి గురించి కొంతమంది ముందుగానే ఊహిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఊహిస్తారు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఇవి వందల ఏళ్ల నాటి పంచాంగాలు ముందు పెట్టుకొని పలానా సంవత్సరంలో పలానా నెలలో ఇలాంటి సునామీ రావచ్చు, లేకపోతే ఇలాంటి భూకంపం రావచ్చు అని చెప్పేసి ఏవేవో రాసులు లేకపోతే నక్షత్రాలు వాటన్నిటిని గుణించి ఎస్టిమేషన్ వేస్తూ ఉంటారు. పలానా సంవత్సరంలో పలానా నెలకి రావచ్చు అని చెప్పేసి అవి చాలా సందర్భాల్లో నిజం అవటం కూడా మనం చూసాం. అయితే 2 వారాలకి ముందే తమిళనాడులోని కరూర్ ప్రాంతంలో విజయ్ తొక్కిసలాట ఏదైతే జరిగిందో ఆ తొక్కిసలాటకి సంబంధించి 2 వారాల ముందే ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇలాగా విజయ్ సభలో ఇది పెద్ద తొక్కిసలాట ఒకటి జరుగుతుంది, ఆ తొక్కిసలాటలో హీనపక్షం ఎంత లేదు అనుకున్నా 50 మంది చనిపోతారు అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్గా మారింది. ఎందుకని అంటే ఇదేదన్నా ప్రకృతి విపత్తు అయితే ట్వీట్ చేశారు అంటే ముందుగానే ఊహించింది ఎలా జరిగింది అని చెప్పేసి కొంత మనం ఇలా అనుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ఏవో క్యాలెండర్స్ లేకపోతే పంచాంగాలు ముందు పెట్టుకుని ఇలాగా కూడికలు లెక్కలు వేసుకుని చెప్పుంటారని చెప్పేసి. కానీ ఇది ఒక తొక్కిసలాటకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ముందుగా ఎలా ఊహించాడు అనేది మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీని వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేకపోతే ఖచ్చితంగా విజయ్కి ఉన్న పాపులారిటీ, జనంలో అతనికి ఉన్న ఆదరణ ఇవన్నీ చూసి ఇలా తొక్కిసలాట ఖచ్చితంగా జరుగుతుంది, విజయ్ నిర్లక్ష్య వైఖరి దీనికి కారణమవుతుంది అని చెప్పేసి ఏమైనా ఊహించాడా అనేది ఇప్పుడు ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. అయితే అసలు ఏం జరిగింది అని అంటే కనుక కరూర్లో విజయ్ ఏదైతే సభ నిర్వహించాల్సి ఉందో ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి అక్కడికి వెళ్తున్నాడో ఆ సభకి విజయ్ మధ్యాహ్నం అనగా రావాలి. కానీ అప్పటికే లేట్ అయింది. మధ్యాహ్నం అనేది కూడా లేటే, కానీ అప్పటికి కూడా రాలేదు. తీరా సాయంత్రం 7:30 ఆ టైంకి విజయ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పటికే జనం చాలా మంది అక్కడ గుమిగుడిపోయి ఉన్నారు. ఎందుకంటే విజయ్ ఒక పాపులారిటీ కలిగిన హీరో, చాలా పెద్ద పాపులారిటీ ఉంది అతనికి. తమిళనాడులో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ చాలా ఉంది. సో అతని కోసం జనం ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జనరల్గా సభ మధ్యాహ్నం జరుగుతుంది అని అంటే గనక జనం అప్పటికే ఎక్కువ మంది పోగై ఉంటారు అక్కడ, కానీ అప్పటికి రాలేదు. అది సాయంత్రం అయింది అంటే ఇంకా ఒక 5 10 పెరిగిపోయి ఉంటారని మనం అనుకోవచ్చు. ఈ మాట నిజం అని చెప్పడానికి ఏంటంటే విజయ్ తన సభకి 10,000 మంది వస్తారు అని చెప్పేసి పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. కానీ విజయ్ ఆలస్యంగా రావటం వల్ల అప్పటికే 50,000 మంది అక్కడికి పోగయ్యారు. మనం చూసుకుంటే ఇది ఎంత వర్షాకాలం అయినా కానీ వర్షాలు పడకపోతే కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. పైగా కరూర్ అనే ప్రాంతంలో వేడి తీవ్రత నార్మల్గానే ఎక్కువ. పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఆహారము, త్రాగునీరు ఏది సప్లై చేయలేదు. అటు పార్టీ వైపు నుంచి కానీ, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేదా అధికారులు కానీ ఎవ్వరూ ఏ సదుపాయాలు కల్పించలేదు. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు జనం అక్కడే విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అంటే ఎంత డీహైడ్రేషన్కి గురై ఉంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక తామంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తమ నాయకుడు, తమ హీరో విజయ్ తమిళ వెట్రి కలగం పార్టీ అధినేత, వ్యవస్థాపకుడు రానే వచ్చేశాడు కరూర్కి. ఇక జనం అతడిని చూసి కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. అక్కడ కొంతమంది విజయ్ సభా వేదికకి దగ్గరలో ఉన్న కొంతమంది దాహం అని చెప్పేసి కేకలు వేస్తుంటే విజయ్ వాటర్ బాటిల్ కూడా విసిరేశాడట. ఇక ఆ క్రమంలో జనం ఎక్కువ మంది సభా వేదిక దగ్గరికి తోసుకుంటూ రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలోనే అప్పటికప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. దగ్గరగా సుమారు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో 9 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉండటం మాత్రం నిజంగా కలిచివేస్తుంది. ఇక్కడ ఆసుపత్రిలో కూడా కొన్ని దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక తండ్రి తన బిడ్డని, చనిపోయిన బిడ్డని చేతుల్లో పట్టుకుని వచ్చి అంటే హృదయ విదారకంగా ఎంత విలపిస్తున్నాడు అనేది మనల్ని కలిచివేస్తుంది. మన కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి సీన్ చూసినప్పుడు. సో ఇక విజయ్ కూడా ఈ విషయంలో అంటే వెంటనే స్పందించారు. ఇక్కడ జరిగిన ఘటన తనని కలిచివేస్తోందని, తనని వణికించేస్తోందని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. తనకి మాటలు కూడా అందటం లేదు ఈ ఘటనకి సంబంధించి మాట్లాడడానికి, వర్ణించడానికి ఈ దుర్ఘటనని అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు.
అక్కడ ఎవరైతే ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా తన వైపు నుంచి ప్రకటించారు. అలాగే 2 లక్షల రూపాయలు గాయపడిన వారికి కూడా ఇస్తానని చెప్పారు. అలాగే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి మృతుల కుటుంబ సభ్యులకి ఇవ్వటం జరుగుతోంది అని చెప్పేసి అన్నారు ఎక్స్‌గ్రేషియాగా. అలాగే 1 లక్ష రూపాయలు గాయపడిన వారికి ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. అంతేకాదు ఎంకే స్టాలిన్ ఈ ఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయించారు రిటైర్డ్ జడ్జి తోటి. సో ఇది ఇలా కొనసాగుతుండగానే టీవీకే పార్టీ నుంచి కూడా మెడ్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి విచారణ పారదర్శకంగా జరిగేలాగా చూడండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఇది ఘటన తప్పు ఎవరిది అని అనుకుని గనక చూస్తే గనక అటు పోలీసులది అని కొంతమంది అంటున్నారు, ఇటు విజయ్ది కూడా చాలా పెద్ద తప్పే ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఒక బాధ్యత కలిగిన పొలిటీషియన్ తను ఏ సమయానికి సభావేదిక వద్దకు రావాలి, జనం ఉద్దేశించి ఏ టైం కల్లా అక్కడికి వచ్చి మాట్లాడాలి అనేది ఖచ్చితంగా తను చూసుకోవాలి. లేదు బాగా లేట్ అవుతుంది అనుకుంటే ఆ సభని క్యాన్సిల్ చేసుకోవాలి తప్ప లేటుగా వెళ్ళి జనం అందరూ కూడా తన కోసం ఎదురు చూసేలాగా చేసి జనాన్ని ఒక పెద్ద సమూహం అప్పటికే ఏర్పాటయ్యేలాగా కారణభూతుడు అవ్వటం కూడా విజయ్ది తప్పే అని కొంతమంది వాదిస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిపోయిన తప్పు అనేది జరిగిపోయింది. ఇక మీదట ఇలాంటివి జరగకూడదు అంటే ప్రజల్లో కూడా కొంత చైతన్యం రావాలి. ఎవరైతే తమ ఇష్టమైన హీరో వస్తున్నాడు అని అంటే కూడా, లేకపోతే ఇష్టమైన నాయకుడు వస్తున్నాడు అంటే కూడా అక్కడ సభ ఏ టైంకి జరుగుతుంది, మనం ఏ టైంకి వెళ్తున్నాము, ఆ టైంకి మించిపోయినా మనం అక్కడ ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని వాళ్ళు ఊహించుకొని ఎస్టిమేట్ చేసుకుని వెనక్కి తిరిగి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. లేదంటే ఇలాంటి తొక్కిసలాటలు, ఇలాంటి తోపులాటలే జరుగుతాయి, ప్రాణాల మీదకి తీసుకొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా ఉండాలి. ప్రజలు కూడా ఈ విషయంలో వాళ్ళు ఆలోచించి ముందడుగు వేయాలి. ఎక్కడికి వెళుతున్నాము, ఎందుకు వెళుతున్నాము అనేది కొంచెం మనలో మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీని గురించి మీరేమంటారు? ఈ ఘటనకి ఎక్కువ కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అలాగే విజయ్ ఇచ్చిన 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఏదైతే ఉందో, ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అది సరిపోతుందని అనుకుంటున్నారా? అలాగే ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా ఉంది అని మీరు అనుకుంటున్నారా? ప్రభుత్వం ఈ విషయం ఇలాంటి తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థాంక్యూ.